ముందుగా వీఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళ నాయకులు నిన్నటి రోజున ధర్నా కార్యక్రమము ఎలక్ట్రిసిటీపై చేయడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో తగ్గిస్తామని చెప్పారు, ఇంకా ఇంతవరకు తగ్గించలేదు, పెంచుతున్నారని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే నిన్నటి రోజున వినతి పత్రం కూడా ఎలక్ట్రిసిటీ డీ గారికి పోయి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఒక్కొక్కటి తూతా తప్పకుండా నెరవేరుస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు నిన్న రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ధర్నా కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ ఇన్ఛార్జీలు అయితేనేమి, కౌన్సిలర్స్ అయితేనేమి ఏమో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి అంత వెళ్ళిపోతారేమో, ఏదో కార్యక్రమం చేయాలా, ప్రజల్లోకి వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి సూచించడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక లావాదేవీలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇబ్బందుల పాలలో చేయడం జరిగింది. ఈరోజు దాన్ని గాడిలోకి తీసుకురావాలంటే కొంత టైము వ్యవధి ఉంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇప్పటికి 6 నెలలు 7 నెలలు స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తేనే 1000 రూపాయలు పింఛను ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పింఛను 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు 250 రూపాయలు పింఛను ఇవ్వడం జరిగింది. అలా నువ్వు మాట తప్పుతావేమో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తారు. అంతేగాని మీరేదో మీ ఉనికిని కాపాడడానికి, మీ పార్టీని కాపాడుకోవడానికి, మీ నాయకులు ఏమో జారిపోతారని చేయడానికి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు. కానీ ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఇక్కడ అధికార పార్టీ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు అయితే పెంచింది అయితే 1 రూపాయి కానీ పెంచింది అయితే లేదేమో, గత ప్రభుత్వంలోవే ఉన్న ఛార్జీలు ఉన్నాయి. అంతేగాని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పెంచారని చెప్పి ప్రచారం చేయడము మంచి పద్ధతి కాదు.